ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/3/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము అష్టమి ఉదయం 11:49 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం సాయంకాలం 4:19 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 3:51 నుండి 5:23 వరకు. అలాగే దుర్ముహూర్తం ఉదయం 10:20 నుంచి 11:08 వరకు. తిరిగి రాత్రి 3:10 నుంచి 3:58 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు. సూర్యోదయం 6:18కి, సూర్యాస్తమయం 6:23. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యము, వస్తులాభము, వాహన యోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, వైవాహిక ఆనందము, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తి వృద్ధి చేసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆర్థిక విషయాలు వెసులుబాటు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, అనుకున్న పనిని సకాలను పూర్తి చేసుకోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, వ్యాపార పరంగా అనుకూలత, విద్యార్థులకు మంచి సంపూర్ణమైన విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత బాగా కనబడుతుంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా ఉంటుంది, ఆత్మీయులతో ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభప్రదంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలే. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి వాక్చాతుర్యం, 10 మందిలో గౌరవం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి లాభాలు, కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, విద్యార్థులకు ఉన్నత విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి స్వదేశంలో విదేశాల మంచి ఈవెంట్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతమైనటువంటి లాభాన్ని పొందుకుంటారు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు, కొత్త వ్యాపార ప్రారంభం లాభాన్ని కలిగించే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష పండితులు కూడా లాభసాటి వ్యవహారం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక విషయాల వెసులుబాటు, విద్యా పరిపూర్ణత, అనేకమైనటువంటి ఆనందాది అదృష్టయోగాల పరంపర, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా లాభం. ఈరోజంతా మీకు చాలా మంచి అనుకూలత ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, శుభవార్తా శ్రవణం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యము, వైవాహిక ఆనందం, భార్యాభర్తల మధ్య, అలాగే స్నేహితులతో అనుకూలత, ఆనంద యోగం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వస్తు వాహన సౌలభ్యాలు బలంగా ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఆర్థిక
శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ధైర్యము, ఆనందము, ఆరోగ్య అనుకూలత, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు, కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, అలాగే అనుకున్నటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, బంధుమిత్రుల సమాగమం, అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. స్వదేశంలో, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, చికాకు, కోపం, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అపవాదులు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టము, నష్టం, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. వ్యాపారస్తులు నష్టపోయే అవకాశాలు, మీ తనిఖీలు చేసే వారి దగ్గర మీరు నష్టపోతారు. ఈ ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారు, ఈ కిరాణా, సూపర్ మార్కెట్ సంబంధించిన వ్యాపారంలో కూడా నష్టాలు పొందిన అవకాశం. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే హెల్మెట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవన చేసి వాహనం నడపడం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం మీకు తీవ్ర నష్టాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. అతి సర్వత్రా వర్జితమైన విషయాన్ని గమనించండి. జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, పనికిమాలిన వ్యక్తులతో ప్రసంగాలు మీకు నష్టాన్ని, అవమానాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. అయిన వారి నుంచే తిరస్కరణ, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఆస్తి పంపకాలు, అసమానతలు, లేనిపోయిన అనవసరపు విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కష్టము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కష్టకాలం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల విషయంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్లి వారికి ఇబ్బంది. అలాగే రైతన్నలు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దళారులని, బ్రోకర్లను నమ్మకండి. జాగ్రత్తగా ఉండి పూలు, పలుకురాలు పండించే వారు అప్రమత్తంగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరోలో తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, విద్యార్థుల మీద ఆధారపడితే నష్టము, కష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విదేశాల్లో కానీ, స్వదేశాల్లో కానీ ఈవెంట్ చేసే వారికి ఇబ్బందికర వాతావరణం ఉంది. తప్పకుండా జన్మ జాతకాన్ని చూయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే మర్చిపోకుండా తప్పనిసరిగా శనగలు, అలాగే బెల్లము దానం చేసుకోవడం చాలా మంచిది. భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 6:39 నుంచి 7:14 వరకు, తిరిగి 8:01 నుంచి 9:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్టం చాలా చాలా మంచి అదృష్ట యుగము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పలుగు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయవచ్చు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ పరంగా అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారము, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం. ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా అనుకునేది సాధించడం. శుభకార్యంలో మీకు గొప్ప వ్యక్తులతో పరిచయము, మీ చేయాలనుకునే కార్యం ఈజీగా అంటే సునాయాసంగా పూర్తి చేసుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కానీ, ఇతరత్ర విషయాలు కానీ, ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి లాభాలు, మంచి అనుకూలత, ఆత్మీయతతో ఆనందం, ప్రతి పనిలో ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతులకి, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, రైతులకి, పూలు, పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి అనుకూల శుభయోగాలు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతి
తీర్థయాత్రలు పొందుకోవచ్చు, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, ధన కనక వస్తువాన్ని ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైన వ్యక్తుల వల్ల ధనయోగము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంది. తప్పకుండా మీరు అనుకునే సాధించవచ్చు. జరిగినటువంటి యుద్ధాల వల్ల వచ్చినటువంటి అనర్థాలు నష్టాలన్నీ కూడా తప్పకుండా పూడ్చుకోవచ్చు. భారతీయులకి అసాధ్యమైనది ఏది లేదండి. తప్పకుండా మనం సుసంపన్నమైన దేశంగా ఉండగలం. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనందరం కూడా జాగ్రత్తగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనము మన ఉనికిని కాపాడుకుంటే చాలు. 10 మందితో ఆనందకరమైన జీవనాన్ని పొందుకుంటే చాలు. అద్భుతమైనటువంటి భారతదేశం కంటే మించిన అద్భుతమైనటువంటి ఆనంద దేశం ఇంకోటి లేదు. కాబట్టి తప్పకుండా మనకి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. వ్యాపార పరంగా అనుకూలత, వ్యవహార లాభాలు, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం, శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, ప్రతి చోట అనుకూలత, గౌరవాన్ని పొందుకోవడం, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, వివాహ యోగ్యత పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారం, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల అనుకూలత, ఆనంద యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, అలాగే ప్రశాంతమైన సుఖజీవనం, వ్యాపార పరంగా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, రైతులకి, పూలు పడుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభస్థితి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా లాభం బలంగా ఉంటుంది. అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార ప్రశాంతమైన శుభజీవనాన్ని, విదేశాల్లో కూడా మీకు ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రమాదము, చాలా తీవ్రమైన ప్రమాదం, కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, మద్యపాన సేవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఈవెంట్ చేసే వారికి నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల కష్టకాలం, రైతులకు కూడా నష్టపోయే అవకాశం, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, లేనిపోని అవమానాలు, అవరోధాలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనవసర విదేశీ ప్రయాణం, పక్కవాడిని చూసి మనం అనవసరంగా ఖర్చులు ఎక్కువగా పెట్టడం, లేనిపోని మానసిక రుగ్మతలు తెచ్చుకోవడం, అలాగే అనేకమైనటువంటి జుగుప్సాగని వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం లాంటివి జరగబోతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కష్టకాలం, ప్రయాణం నష్టాన్ని కలిగిస్తాయి, ఒంటరి ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది, తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోయినటువంటి అనవసరమైనటువంటి ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్లో నష్టం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కష్టకాలంగా ఉంటుంది. పెద్దలు చెప్పిన మాట వినండి. వివాహ సంబంధ విషయాల్లో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకపోవడం మంచిది. అయిన వారి నుంచి దూరం జరగడం, శత్రువుల బెడద ఎక్కువ ఉండడం లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 6:37 నుంచి 8:19 వరకు, తిరిగి సాయంకాలం 5:41 నుంచి 7:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి తప్పనిసరిగా భగవద్గీత పారాయణ 1 నుంచి 11 అధ్యాయాలు చదువుకోవడం, ఎవరికైనా పెసర్లు, కందులు, శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో మరియు 3, 6 అంకెలను కూడా సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం,
వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినొచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి పూలు పలుకు పండించే వారికి అభివృద్ధి ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగము, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారులకు క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, సుఖము, సంతోషం, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన ఆనందకరమైన శుభయోగాలను మీకు అనుకూలంగా ఉంటుంది. 3, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్ర, విదేశీ యాత్ర, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, కుటుంబ పరంగా అనుకూలతలు, వివాహ యోగం, సంతాన యోగం, ఆత్మీయుల కలయిక, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన గృహ లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, ఆత్మీయుల కలయిక, ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, చాలా మంచి ప్రశాంతమైన శుభజీవనం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, ప్రశాంతమైన శుభకర ఆనందీవాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఆనంద యోగం, జరిగినటువంటి ఇబ్బందుల్ని, పొరపాట్లని సర్దిద్దుకొని అనుకూలమైనటువంటి ప్రయత్న లాభాలు శుభాన్ని కలిగించబోతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. మంచి అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వాహన యోగం, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, సుఖం, సంతోషం, ఆనందం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం, శుభప్రదం, ఆనందయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, విదేశాల్లో, స్వదేశంలో ఆనంద యోగాల పరంపర ఇదంతా మీకు అదృష్టంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభ, మంగళ, ఆనంద యోగాలు, వస్తు వాహన సౌలభ్యాలు, స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవచ్చు. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా ప్రశాంతత, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విద్యా పరిపూర్ణత, బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసుకోవడం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, వివాహాది నిశ్చయితాంబూలాల్లో శుభయోగము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, రైతులకి, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలిజిబుల్ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది.
సమస్త విజయాల పరంపర కొనసాగుతుంది. ఆరోగ్య లాభం, ఆనంద యోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో ఆనందకరమైనటువంటి సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.